देखो आप देख रहे आप, दरवाजा बंद कर दिए तो दरवाजा के अंदर से हम लोग वीडियो लिए। रियासत नगर చంద్రాయణగుట్ట బూత్ నంబర్ 40 ఇలా లోపల మనుషులు తలుపులు వేసేసుకొని మీరు చూడండి, ఈ రెండిటి మధ్యలో నుంచి ఇలా ట్రై చేసినాం తీయడానికి, మేము గేట్ మూసేస్తుంటే. లుక్ ఎట్ దిస్. ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు అక్కడ, అధికారులు లేరు, పోలీసులు లేరు, ఎవ్వరూ లేరు. ఇది పరిస్థితి. అక్కడ గేట్ మూసేసి ఉండింది. లోపలికి 150 మంది ముస్లిం ఆ బుర్కా వేసుకున్న స్త్రీలను ఎక్కడి నుంచో వేరే చోటికి తీసుకొచ్చారు. వీళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము పరిగెత్తి వెళ్ళంగానే పోలీస్ లేరు, ఎవ్వరు లేరు, తలుపులు మూసేస్తున్నాయి. అది రెసిడెన్స్ పైన ఇల్లుంది. అసలు పైన ఇల్లు పెట్టుకొని కింద ఎవరైనా పోలింగ్ బూత్ పెడతారా? ఇదా ఇక్కడున్న న్యాయం? అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళగానే పోలీస్ లేరు, ఎవ్వరు లేరు, డోర్స్ మూసేస్తుంది. మేము వీడియో తీసాం. వీడియో తీయంగానే కనిపించింది అది మాకు. ఆ వీడియో కనిపించగానే ఏమైంది, అన్నాం బయటికి రండి, బయటికి రండి, బయట రండి అని అడిగితే అక్కడ ఒక్క పోలీసులే. నేను పోగానే అప్పటిదాకా పోలీసులు గదలరు. అప్పుడు పోలీసులు వస్తారు. ఎందుకు? నేను ఎక్కడెక్కడ వెళ్తున్నానో పోలీసులు ఎంఐఎం పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నా వెనక బలాల గుండా కూడా తిరుగుతూనే ఉన్నాడు ఏజెంట్. అది కూడా అబ్జర్వ్ చేసినాం మేము. ఆ ఫోటోలు కూడా తీసుకున్నాం మేము. ఎక్కడికి పోతే అక్కడ వాడు 100 మంది 200 మంది మాబ్ వాళ్ళని కదిపించారు. పాపం నా సెక్యూరిటీ కోసం బీజేపీ కార్యకర్తలు ఒక 6-7 మంది ఉంటే, అరే దేఖ్లేంగే రే తుమ్కో, తెరపై కేసు కరింగే రే, ఇట్లా మాట్లాడతారా మంచి మర్యాద లేకుండా మా కార్యకర్తల మీద? ఎవరు చెప్పినారు? పోలీసు వాళ్ళే చెప్పినారు. ఇదో ఇందులో ఉండే మనిషే సిఐ, ఇక్కడ సంతోష్ నగర్ కాలనీ సిఐ. ఏంటది అసలు? అక్కడ నిలబడితే అందరు వెళ్ళిపోవాలంట. 1 అవర్ నిలబడ్డా నేను. డోర్ ఓపెన్ చేయట్లేదు. ఆయన అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చాడు. తలుపు ఎన్నిసార్లు పిలిచాడో, ఒక 30 మినిట్స్ తలుపు తీయలేదు. లేడీ లోపల, మగవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఆ పైన ఇల్లు ఉంది. వాట్ ఇస్ దిస్? అసలు ఈరోజు పొద్దున కూడా అంత విక్టోరియా హోటల్ దగ్గర ఒక చార్మినార్కి మొగల్పురమే ఎంత వేల మంది, అసదుద్దీన్ కూడా ఉన్నాడు, కలిసి 500 మంది ర్యాలీ చేశారు. నా మీద ఇష్టం వచ్చినట్టు అరుపులు, మీదకి వచ్చేస్తున్నారు. అసలు బండ బూతులు తిట్టు, మీరు ఊపరాగే పూరే గుడ్దటయా సిఆర్పిఎఫ్ వెంటనే తీసుకొచ్చి నన్ను కార్లో కూర్చోబెట్టేశారు. దట్ హోల్ వీడియో ఇస్ రన్నింగ్. ఆజ్ యాపే మన గోల్డెన్ జూబ్లీ స్కూల్లో చిన్న మైనర్ ని పట్టుకున్నారు, కానీ ఎఫ్ఐఆర్ లో మైనర్ అని రాయలేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ దాని కంప్లైంట్ లాడ్జ్ చేస్తే కాపీ ఇవ్వమంటున్నారు. ఎఫ్ఐఆర్ ఈరోజు ఫైల్ చేయాలంటే, ఎందుకంటే వీళ్ళకి హాలిడే అంట. ఇక్కడ రేపు ఫైల్ చేస్తారంట ఎఫ్ఐఆర్. డబ్బులు తీసుకుంటే ఒక చోట దొరికిపోయినారు వీళ్ళు మాకు. కెమెరా వైర్ డిస్కనెక్ట్ చేసేస్తే ఒక చోట దొరికిపోయినారు మాకు. ఏంటసలు ఇది? జారే అందర్ ఓట్ దాల్కర్ ఓటేసి షర్ట్స్ బయటకు వచ్చి ఓపెన్ చేస్తారు. ఆ వీడియో కూడా చూపించండి అయ్యా. బయటకు వచ్చి షర్ట్ ఓపెన్ చేసేసి వేరే డ్రెస్. అసలు ఇది డెమోక్రసీనా? దీని డెమోక్రసీ అంటారా? అసలు దీని హిట్లర్ అంటాడు కదా, ఇది హిట్లర్ రాజ్యం అంటే. మార్నింగ్ మాకు అజంపుర ఓల్డ్ మలక్పేట్ లో 119120 జిందా లోగోं को मार डाले, डेड 13 अक्षर తీసిండ్రు, బతుకున్నాడు ఆయన.